హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మల్బరీ ప్లాంట్ గురించి చూపిస్తున్నాను. దాని డీటెయిల్స్ మొత్తం మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా దగ్గర అయితే మొత్తం టోటల్గా 3 ప్లాంట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇక్కడ 3 ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్ కంటిన్యూస్గా లైన్గా ఉంటాయి. పెంచడం అయితే చాలా ఈజీ అండి. ఇవైతే మనకి ఏమి ఇబ్బంది ఉండదు పెంచడంలో కూడా. మేము ఎందుకు 3 పెట్టామంటే మా పాపకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్స్, బయట దొరకవు కూడా మనకి ఎక్కువగా అని 3 పెట్టాను. ఇలా నార్మల్ ఒకటైనా రెండైనా కూడా పెంచుకోవచ్చు, కానీ పెంచడం అయితే చాలా ఈజీ అండి. దానికి మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. దీంతో మనకి చిన్న బాల్కనీలో అయినా కూడా పెంచుకోవచ్చు, టెర్రస్ పైన అయినా సరే పెంచుకోవచ్చు, ఇంటి ముందర ప్లేస్ ఉన్నా కూడా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు ఎలా వచ్చిందో, గుత్తులు గుత్తులు వచ్చాయి మొత్తం చెట్టుకైతే. మనకు ఇది ఇయర్ మొత్తం వస్తుందండి, ఎప్పటికీ ఉంటుంది క్రాప్ అయితే. ఆ చూస్తున్న లైన్ మొత్తం అన్ని ఫ్రూట్ ప్లాంట్సే అండి మా దాంట్లో, మా గార్డెన్లో అయితే. సపరేట్ వీడియో కూడా మీకు ఒకరోజు ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ది అప్లోడ్ చేస్తానండి వీలైతే. చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా బాగా వస్తాయండి. దీనికి పెద్దగా మనకు ఫర్టిలైజర్ అంటే నార్మల్గా మనకు చెట్టు పెట్టిన తర్వాత ఎవ్రీ 15-20 డేస్కి ఏదైనా ఒక మాన్యూర్ ఇవ్వాలి ఉంటుంది. పేడ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా కొంచెం ఇస్తూ ఉండాలి. మధ్యలో పూత రావడానికి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కానీ బనానా పీల్ ఫర్టిలైజర్ ఉంటుంది మనకు, అది చేసుకోవచ్చు. అది కానీ ఇచ్చేస్తే కొంచెం పూత బాగా వస్తుంది. మనకు ఇయర్ మొత్తం మంచిగా క్రాప్ అయితే వస్తుందండి. అది చాలా బాగుంటుంది, చాలా తీయగా ఉంటాయి. కొంచెం బ్లాక్ అయినాయి, బాగా తీయగా ఉంటాయి. చూస్తారు కదా, ఆ రెడ్ ఉండే కొంచెం పులుపు అండ్ స్వీట్ కలిపి మిక్స్ అయి ఉంటుంది. అది చాలా బాగుంటాయండి పళ్ళు అయితే. మనకు బయట ఇక్కడ మార్కెట్లో అయితే తక్కువ దొరుకుతాయి. మాకైతే ఎప్పటికీ వస్తుందండి. 3 చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక చెట్టు కాకపోతే ఒక చెట్టుకైనా వీళ్ళు అయితే ఎప్పటికీ వస్తుందండి. ఒక్కొక్కసారి ఒక చెట్టు రాదు, ఒక చెట్టు వస్తుంది. అట్లా మనకు ఎప్పటికీ కంటిన్యూస్గా ఉంటాయండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను.